ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై మరి తన పదవికి రాజీనామా చేసి నందీనగర్ నివాసమే వేదికగా రాత్రింబవళ్ళు ఏ ఇంట్లో అయితే తెలంగాణ మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉండే రకరకాల వర్గాలకు చెందిన ప్రజలతో రాత్రింబవళ్ళు సమాలోచనలు జరిపి వాళ్ళ గోసార్థం చేసుకొని రాజ్యాంగబద్ధంగా ఏ ఇంట్లో అయితే తెలంగాణ ఏర్పాటుకు, తెలంగాణ సాధన కోసం ఒక వ్యూహం రచించారో అదే నివాసంలో ఈరోజు తెలంగాణను పట్టపగలే దోచుకుంటున్న దోపిడి దొంగలు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, వాళ్లకు సపోర్ట్ చేస్తున్న బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన కుట్రతో ఏర్పాటు చేసిన సిట్టు పోలీసులు ఇలా కేసీఆర్ గారిని విచారిస్తున్నారు. ఇది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప బాధతో నిజంగా తల వంచుకోవాల్సిన దుర్దినం. నిజంగా తెలంగాణ అంతా కూడా ఈరోజు శోక సముద్రంలో మునిగింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, కేసీఆర్ గారికి ఉన్న ధ్యాసంతా కేవలం తెలంగాణ తెలంగాణ తెలంగాణ. వారి శరీరంలో ప్రతి కణంలో కూడా తెలంగాణనే ఉంటుంది. వాళ్ళ మస్తిష్కంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా తెలంగాణ గురించే తిరుగుతుంది తప్ప వేరే దాని గురించి కాదు. కానీ ఈ తరుణంలో ఈ ట్యాపింగ్ అనే దాన్ని ఒక ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ నెరవేరని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల మీద మత్తుమందు జల్లి వాళ్ళందరినీ మోసం చేసి అధికారం తీసుకొని పూర్తిగా పరిపాలన విఫలమై అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టపగలే దోచుకుంటున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గొంతుకగా మారి ఈరోజు తెలంగాణ ప్రజలను రక్షించుకోవడానికి మరి పోరాడుతుంటే తెలంగాణ ప్రజల దృష్టి మరల్చనీకే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిట్టు పేరు మీద, ట్యాపింగ్ పేరు మీద అక్రమ కేసు పెట్టి ఈరోజు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇలా కాంగ్రెస్ నాయకులు, ఇలా మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు ఏ మాత్రం అర్హత లేదు, దీని మీద మాట్లాడే అర్హత లేదు. మీరు తెలంగాణను దోపిడీ చేస్తున్నారు. ఇలా మీరు జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఇలా బయట ఉన్నారు. ఇలా మీ రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి అంటే అది కేసీఆర్ భిక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇలా కాంగ్రెస్ నాయకులకు, గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సిట్టు చేస్తున్న పనికి రన్నింగ్ కామెంటరీ గాంధీ భవన్లో ఇస్తున్నారు, బీజేపీ ఆఫీసులు ఇస్తున్నారంటేనే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచి, బీజేపీ పార్టీ పుట్టక ముందు నుంచి, ఈ దేశ చరిత్రలో స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ కాలంలోనే ట్యాపింగ్ చట్టబద్ధం అని చెప్పేసి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 తీసుకొచ్చింది. అందులో సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తా ఉన్నది, దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, అదేవిధంగా మనీ లాండరింగ్ నిరోధించడం కోసం, అదేవిధంగా మరి పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం, తీవ్రవాద ఉగ్రవాద దాడులను ఆపడం కోసం, ప్రముఖుల ప్రాణాలు రక్షించడం కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పి చట్టమే చెప్తున్నది. అదేవిధంగా 1995లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా, 2017లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఈ ట్యాపింగ్ దుర్వినియోగం కాకూడదని చెప్పి రకరకాల మార్గదర్శకాలు నిఘా సంస్థలకు ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఆ నిఘా సంస్థలకు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ట్యాపింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇలా మరి అదేవిధంగా ఆనాటి దివంగత ప్రధానమంత్రి గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు
ఈ కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలోనే ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారే ఖుద్దు ట్యాపింగ్ చట్టబద్ధమే, మేము 9,000 ఫోన్లు ట్యాప్ చేసినామని చెప్పి గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పిండ్రు. 500 ఈమెయిల్స్ని మేము రెగ్యులర్గా ట్రాక్ చేస్తున్నామని మన్మోహన్ సింగ్ గారే చెప్పిండ్రు. ఇలా గాంధీ భవన్లో కూర్చొని మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మిగతా మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? మీకు చదువు వస్తుందా? అసలు మీకు మన్మోహన్ సింగ్ మాట్లాడింది ఏమైనా అర్థమవుతున్నదా? లేకపోతే చట్టాన్ని చదవడానికి వస్తే ఏమైనా జ్ఞానం ఉన్నదా మీకు? కేవలం మీకు తెలిసిందంతా కూడా దోచుకొని తినడం తప్ప ఇంకేమీ తెలియదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కనీసం ఒక సెక్షన్ అన్నా మీరు చదివినరా? లేకపోతే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు చదివినరా? ఈ మధ్య కాలంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన రకరకాల జడ్జిమెంట్లు మీరు చదివినరా? మీకు చేత కాదు. మీకు తెలిసిందంతా కూడా కాంట్రాక్ట్లు, బిల్లులల్లో 20% కమిషన్ తీసుకోవడం, బొగ్గు బాయిలర్లకు పోయి బొగ్గు దోచుకోవడం, లేకపోతే మీడియాను అడ్డం పెట్టుకొని అధికారులను వేధించడం, లేకపోతే చుట్టుపక్కల ఉన్న భూములు కబ్జా చేయడం. మీకు తెలిసిందంతా ఈ సర్వే నెంబర్లు, ఈ కబ్జాలు, ఇవి తప్ప మీకు చట్టాల గురించి తెలియదు. అందుకొరకే ఇవాళ మీరు గాంధీ భవన్లో కూర్చొని సిట్టు పోలీసులతో మాట్లాడుకుంటా ఇవాళ మీరు రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉన్నారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, హోంమంత్రి ముఖ్యమంత్రి మీరే కదా. ఇవాళ సుల్తాన్ బజార్లో ఏటీఎం మీద పట్టపగలే దాడి చేసి లక్షలాది రూపాయలు దొంగలు తీసుకొని పోయినరు. గంజాయి విచ్చలవిడిగా మరి పెచ్చరిల్లుతూ ఉన్నది. దాని మీద మీరు చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదు. కానీ తెలంగాణను తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు అద్భుతంగా తెలంగాణను పరిపాలించి ఈ దేశంలోనే తెలంగాణను మొట్టమొదటి స్థానంలో పెట్టిన కేసీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు మీకు ఒక్క నిమిషం కూడా లేదని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజల ముందరే చెప్తున్నా. ఇవాళ మీరు నోటీసులు ఇచ్చిండ్రు, మీరు సిట్టు ఏర్పాటు చేసిండ్రు. 2024లో మార్చి నెలలో మీరు సిట్టు ఏర్పాటు చేసిండ్రు. ఇది కేవలం పోలీసు వాళ్ళు మాత్రమే చేసే ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారు కీడ్చి దేశ భద్రతను ప్రమాదంలో పడేసిన ఘోరమైన దుర్మార్గులు ఇలా మీరు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మీకు దమ్ముంటే కుంభకోణాల మీద సిట్టేయండి. దేశ భద్రత, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే నిఘా వ్యవస్థలను గోప్యంగా 4 గోడల మధ్యలో జరిగే వ్యవహారాన్ని, కేవలం పోలీసులు మాత్రమే చేసే వ్యవహారాన్ని మీరు ఇలా సుల్తాన్ బజార్లో, గుడిమల్కాపూర్ మార్కెట్లో, లేకపోతే ఎర్రగడ్డ రైతు బజార్లో, లేకపోతే మెహదీపట్నం బస్టాండ్లోనో, చిక్కడపల్లి చౌరస్తాలోనో సామాన్య ప్రజలు మాట్లాడుకునే స్థాయికి దిగదార్చిండ్రు. ఇవాళ అందులో పనిచేస్తున్న అధికారుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. దేశ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మీరు చేస్తున్న ఈ చర్యల వల్ల పక్కన పాకిస్తాన్ దేశం, పక్కన చైనా దేశం, లేకపోతే రకరకాల దేశాలు భారతదేశంలో ఏ విధంగా రక్షణ వ్యవస్థ పనిచేస్తుందని తెలుసుకునే ఘోరమైన స్థాయికి దిగజార్చిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆయనకు సపోర్ట్ చేస్తున్న బీజేపీ పార్టీలు. రేపు మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఈ హైదరాబాద్ నగరంలో కానీ లేకపోతే తెలంగాణలో ఉగ్రవాద దాడులు జరగవని రేపు మీరు గ్యారంటీలు ఇవ్వగలరా? పహల్గాం లాంటి దాడి తెలంగాణలో జరగదని ఏ విధంగా చెప్తారు మీరు? ఈరోజు నిఘా సంస్థలన్నీ కూడా బజారు కీడ్చి వాళ్ళు ఏ విధంగా సమాచారాన్ని సేకరిస్తారో అంత కూడా ప్రజలకు తెలిసే విధంగా రిమాండ్ రిపోర్ట్లు, సీడీలు అన్నీ కూడా కోర్టులలో పెడుతుంటే ఓపెన్గా పబ్లిక్ డాక్యుమెంటేషన్ అయితే ప్రజలకు ఈ సమాచారం పోలీసు వాళ్ళు ఏ విధంగా సేకరిస్తారు, నిఘా సంస్థలు ఏ విధంగా సేకరిస్తారన్న విషయం దారుణపోయే దానయ్యకు కూడా తెలిసే పరిస్థితి వచ్చిందంటే ఇక ప్రజల ప్రాణాలు గాల్లో ఉండకపోతే ఎక్కడుంటాయి? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళకు ఏ మాత్రం కూడా ప్రజల రక్షణ మీద శ్రద్ధ లేదు. వీళ్ళకి ఎంతసేపు లీకులు లీకులు లీకులు, వ్యక్తిత్వ హననం. ఒకవైపు విచారణ జరుగుతుంటే బయట ఇంకొక రకంగా మీడియాలో లీకులు ఇచ్చి వ్యక్తిత్వ హననం చేసే ఘోరమైన, అశ్లీలమైన, ఏమాత్రం నికృష్ట ప్రభుత్వం ఈరోజు మరి తెలంగాణలో రాజ్యం వెళ్తున్నది. వాళ్ళకు కేంద్రంలో ఉండే బీజేపీ వాళ్ళు ఓపెన్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఇలా ఓపెన్గా అడుగుతా ఉన్నా, ఇలా చట్టబద్ధమైన ఈ దాన్ని మీరు ఎందుకు నేరంగా పరిగణిస్తారు? అసలు మీరు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కంటిన్యూస్గా ఒక ధారావాహిక సీరియల్ లాగా దీన్ని నడిపిస్తున్నారు.
మీ మొదటి సిట్ వేసినప్పుడు 340 నుంచి 400 మంది సాక్షులను విచారించిన తర్వాత కూడా దీనికి రాజకీయ నాయకులకు ఏమాత్రం సంబంధం లేదని మీకు తెలిసిపోయింది. అయినా కూడా రేవంత్ రెడ్డి 2015లో నేను ఓటుకు నోటు కేసులో నేను జైలుకు పోయినా కాబట్టి, నేను దాని తర్వాత కూడా మళ్ళీ జైలుకు పోయినా కాబట్టి, నేను రెడ్ హ్యాండెడ్గా దొరికిన నేరస్తుని కాబట్టి నాలాగే వీళ్ళు కూడా పోవాలని కక్ష కట్టి ఇలా కేసీఆర్ గారి కుటుంబాన్ని వేధిస్తున్నావు రేవంత్ రెడ్డి. నీకు తెలంగాణ ప్రజలు, నీకు బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. ఇలా మిత్రులారా, కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిన విధానం చూడండి, ఎంత కక్షపూరితమైన విధానం. మొట్టమొదట మరి కేసీఆర్ గారు నివాసం ఉంటున్నది మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం. కేసీఆర్ గారు నివాసం ఉంటున్నది మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం. వారి ఎలక్షన్ అఫిడవిట్లో నందినగర్ ఉందని అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం మేము నోటీస్ ఇచ్చినామని అంటున్నారు. మరి ఈరోజు నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, అదేవిధంగా హోంమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ పోలీసులే కేసీఆర్ గారికి రక్షణ ఎర్రవల్లిలో కల్పించిండ్రా, నందినగర్లో కల్పించిండ్రా? నందినగర్ నివాసంలో ఒక్క పోలీస్ అధికారి కూడా లేడు. నందినగర్ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు మరి కేసీఆర్ గారికి నందినగర్లో బందోబస్తు కల్పించకుండా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో గత 2 సంవత్సరాల నుంచి బందోబస్తు కల్పిస్తున్నప్పుడు, మీ స్పెషల్ పోలీసుల బందోబస్తు అక్కడ ఉన్నప్పుడు, రోజు మీరు డైలీ సిచ్యువేషన్ రిపోర్టు మర్కుక్ మండలం నుంచి తీసుకుంటున్నప్పుడు మీకు తెలియదా కేసీఆర్ గారు మర్కుక్ మండలంలో ఉంటున్నారని? మీ పోలీసుల బందోబస్తు అక్కడే ఉన్నది కదా, మీకు ఆ రోజు తెలియదా? మీకు ఇప్పుడు తెలియదు? ఇప్పుడు కూడా మీ పోలీసుల బందోబస్తు అక్కడే ఉంది కదా. అది తెలిసినప్పటికీ కూడా గోడ మీద నందినగర్లో ఏ ముఖం పెట్టుకొని మీరు గోడకు అతికించిపోయినరు. ఇది కుట్ర కాదా? కేసీఆర్ గారిని మరి అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారి నుంచి వేరు చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? మీ దొంగతనాలన్నీ కప్పిపించుకోవడం కోసం ఈరోజు చేస్తున్న కుట్ర కాదా? అదేవిధంగా మరి రెండో విషయం, హరీష్ రావు గారు ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన నా నివాసం సిద్దిపేట భారత్ నగర్లో ఉంటానని చెప్పిండు. అఫీషియల్ రికార్డ్ ప్రకారం హరీష్ రావు గారి నివాసం సిద్దిపేట భారత్ నగర్ అయితే మీరు ఆయనకు నోటీస్ ఎక్కడిచ్చిండ్రు? మీరు నానక్రామ్గూడలో ఇట్లు ఇచ్చిండ్రు. అంటే మీకు తెలుసు వారు అక్కడే ఉంటున్నారని. మరి మీకు ఒక న్యాయం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉంటున్న నివాసం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉంటున్నాడు ఆయన. కానీ ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఆయన నివాసం కొడంగల్లో 1-209 కొడంగల్ గ్రామ పంచాయతీ అని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చిండ్రు. మరి 2023లో ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డికి ఎక్కడిచ్చిండ్రు నోటీసు? జూబ్లీ హిల్స్లో పోయి ఇస్తారు. ఎక్కడ ఇవ్వాలి? యాక్చువల్గా అయితే కొడంగల్ పోయి ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, మరి కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం అని నేను అడుగుతున్నా. ఎక్కడ నివాసం ఉంటే అక్కడ పోయి నోటీస్ ఇవ్వాలి, అంతే తప్ప బలవంతంగా 65 సంవత్సరాల వయసు పైబడ్డ వ్యక్తిని, అదేవిధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, అదేవిధంగా ప్రతిపక్ష నేతను, అదేవిధంగా పోలీసులు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్న నేతను ఇలా బలవంతంగా మీరు తీసుకొచ్చిండ్రు. మిత్రులారా, కేసీఆర్ గారు ఇప్పటికి కూడా ఒక దార్శనికుడు కాబట్టి, తెలంగాణను ప్రాణాల కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కాబట్టి, మరి ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా పాలించాలనుకున్న వ్యక్తి కాబట్టి, చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి, మీరెన్ని తప్పులు చేసినా కూడా ఈరోజు పోలీసులను సిట్టును క్షమించి, నేను ఏ తప్పు చేయలేదు, నా గుండెలో తెలంగాణ ఉన్నది, నా గుండెలో ఉండదంతా కూడా తెలంగాణ భావితరాల ప్రయోజనాలే అని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా మీరెన్ని తప్పులు చేసినా, చట్ట ప్రకారం రావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా, కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు సిట్టు విచారణ గురించి మరి ఈరోజు నందినగర్కు, వారి నివాసం నుంచి నందినగర్కు వచ్చిండు. ఇలా మీ బతికేంది? మీరు ఇలా ఎన్ని దొంగతనాలు చేస్తున్నారు? కోల్ బ్లాక్లో దొంగతనం చేస్తున్నారు. పట్టపగలే 9300 ఎకరాల భూమిని హైదరాబాద్ మహానగరంలో పట్టపగలే అమ్ముకుంటా ఉన్నారు.
అదేవిధంగా మీరు మరి ఎక్సైజ్ రేట్కు కొడంగల్ నారాయణపేట టెండర్లు వేసుకుంటున్నారు. ప్రజల భూములను భయంకరంగా పట్టపగలే లగచర్ల కానీ రేగడి దోసాడ కానీ రకరకాల ప్రాంతాలలో మీరు ప్రజల భూములు గుంజుకుంటా ఉన్నారు. మీరు ప్రతి చోట కూడా హెచ్ఎండిఏ పేరుతో ఇంకా ప్రతి చోట కూడా భూములు బలవంతంగా గుంజుకొని మరి ప్రజలకు తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి సింగరేణిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిన మరి బీజేపీ అలా గొప్పగా మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు. మీరెందుకు సిబిఐ ఎంక్వైరీ చేయించలేదు? నేను కిషన్ రెడ్డిని ఓపెన్గా అడుగుతా ఉన్నా, మీకు ఏ నైతిక హక్కు ఉన్నది? మీకు 49% వాటా సింగరేణిలో ఉన్నది, మరి మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా, ఎందుకు చేయించడం లేదు? మేడిగడ్డను బాంబులతో కూల్చేసిండ్రు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా. చెక్ డ్యామ్లను బాంబులతో కూల్చేస్తున్నారు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా. దాని మీద సిట్టులు ఏర్పాటు చేసే దమ్ము లేదు, దాని మీద స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయించే దమ్ము లేదు. కానీ గాంధీ భవన్లో కూర్చొని చదువురాని మాటలు, చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మీకు ఎఫ్ఐఆర్ గురించి తెలుసా? చట్టం గురించి తెలుసా? ఒక ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందో తెలుసా? నోటీసులు ఏ విధంగా ఇవ్వాలనో తెలుసా? గోడల మీద ఎప్పుడు అతికిస్తారో తెలుసా? ఇవన్నీ ఏవి తెలియవు. మీకు తెలిసిందంతా కూడా కేవలం అభాండాలు వేయడమే. మీకు ఎవరు ఎక్కడ ఏ పోలీసు వాళ్ళు చెప్పినరు సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రని, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిండ్రని? వాళ్ళ దగ్గరనే ఉంది కదా లిస్టు, ఏమని చెప్పండి పోలీసు వాళ్ళు. నేను ఓపెన్గా డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, మీకు ఎంతమంది సినిమాదారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రో ఇవాళ చెప్పమని చెప్పండి చూద్దాం. రేవంత్ రెడ్డి నువ్వు ముందరికి వచ్చి చెప్పు చూద్దాం, నీకు దమ్ముంటే. హోంమంత్రివి కదా, నువ్వు దమ్ముంటే ముందరికి వచ్చి చెప్పు, ఎందుకు పారిపోతున్నావు? దమ్ముంటే చెప్పు, ఎంతమంది సినిమాదారుల ఫోన్లు ట్యాప్ అయినాయో ఇవాళ వచ్చి ప్రజల ముందర పెట్టు. రండి గన్ పార్కుకు, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం మేము. ఇలా కిషన్ రెడ్డి వీళ్ళందరూ బీజేపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, మీకు చెప్పండి. మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి కదా, ఎంతమంది సినిమాదారుల ఫోన్లు తెలంగాణలో ట్యాప్ అయినాయో మీరు చెప్పండి చూద్దాం. ఎవడు అడిగేటోళ్ళు లేడు కాబట్టి ఏం చెప్పినా నడుస్తుందని అసందర్భ ప్రేలాపనలు, అభాండాలు వేయడమే మీకు తెలిసిన విద్య, అంతకు మించి ఇంకోటి కాదు. ఇవాళ నేను ఓపెన్గా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ మీ మంత్రుల ఫోన్లే ట్యాప్ చేస్తున్నావు అని చెప్పి సౌత్ ఫస్ట్ అనే దినపత్రిక ఓపెన్గా 2 మంత్రుల ఫోన్లు ముఖ్యమంత్రి ట్యాప్ చేసిండు, అందులో 2 కౌన్సిలింగ్కి పిలిపించిండు అని చెప్పి ఓపెన్గా మరి ప్రచురించినా కూడా ఇంతవరకు దాని మీద ఎలాంటి విచారణ లేదు. నేను ఖుద్దు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు పోయి నేను కంప్లైంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నది, న్యూస్లో వస్తూ ఉన్నది, దీని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దాని మీద రేవంత్ రెడ్డి గారికి ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. కానీ రాజకీయ నాయకులకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా పోలీసుల మధ్యలోనే జరిగే వ్యవహారానికి ఇలా చేయని తప్పుకు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారిని ఇలా ఆయన నందినగర్లో మరి ఏ నివాసంలో అయితే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టబడ్డదో అదే నివాసంలో ఈరోజు మరి ఇవాళ విచారిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకొరకే అదేవిధంగా మరి పోలీసులకు ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నా. తెలంగాణ తల్లి సోకాళ్ళు తెలంగాణ తల్లి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ తల్లి అని ఒక విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు పెట్టడానికి పొన్నం ప్రభాకర్ గారు అదే ఎర్రవల్లి నివాసానికి పోయి కేసీఆర్ గారికి ఆహ్వాన పత్రిక ఇస్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సీతక్క గారు కొండా సురేఖ గారు పోయి అదే కేసీఆర్ గారి కుటుంబానికి ఆహ్వాన పత్రిక ఇస్తారు. మరి అప్పుడు వారి నివాసం అక్కడని తెలియదా? వారి నివాసం అక్కడే ఉంటుందని తెలియదా? మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కదా, మీ స్పెషల్ పోలీసు వాళ్ళ భద్రత కూడా అక్కడే ఉన్నది కదా. మరి అవన్నీ మీకు తెలియవా? మీ మంత్రులు ఖుద్దు అక్కడ పోయి ఆహ్వాన పత్రికలు ఇస్తున్నారు. పోలీసు వాళ్ళు 160 CRPC నోటీసు అక్కడ పోయి ఇవ్వాలి, కానీ ఈ నందినగర్ మీద గోడకు అతికిస్తున్నారంటేనే మీ కుట్ర ఏదో బయటపడతా ఉన్నది. మీకు అడుగడుగున ఒళ్ళంతా కూడా మీ బాడీ అంతా కూడా ప్రతీకార వాంఛతో మీ ముఖ్యమంత్రి, హోంమంత్రి, మంత్రులందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. అందుకొరకే మీరు ఈరోజు ఈ పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు చేస్తున్న దొంగతనాలన్నీ బయటపడ్డాయని తెలంగాణ ప్రజలకు తెలుస్తున్నది. తెలియజెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచి చేస్తుంది. కాబట్టి మీకు తేలుగుట్టిన దొంగలాగా ఎలా పారిపోతూ ఉన్నారు. పారిపోయేటప్పుడు ఇలాంటి అసందర్భ ప్రేలాపనలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, కేసీఆర్ గారు చట్టాన్ని గౌరవించే వ్యక్తి. కేసీఆర్ గారు అధికార దుర్వినియోగానికి ఎన్నడూ కూడా పాల్పడలేదు.
ఒక ట్యాపింగే కాదు ఏ విషయంలో కూడా అధికార దుర్వినియోగంకి పాల్పడలేదు. ట్యాపింగ్ అనే వ్యవహారం కేవలం పోలీసు వాళ్ళ మధ్యనే జరిగే వ్యవహారం. ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ మంత్రికి కూడా పోలీసులు చేసే కార్యక్రమంతో సంబంధం లేదు. కానీ లేనప్పటికీ కూడా చాలామంది మాజీ మంత్రులను ఈరోజు సాక్షాత్తు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పిలిపించి మరి విచారణ పేరుతో మరి వేధిస్తున్న వైనాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ అక్రమాలకు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసి తెరదించాల్సిన అవసరం ఉందని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. విచారణ ఇంకా 3 గంటలకు స్టార్ట్ అయింది. 3 గంటలకు స్టార్ట్ అయింది, ఇంకా నడుస్తూనే ఉంది. అది ఎప్పుడైపోతుందో మాకైతే తెలియదు. మరి జనరల్గా అయితే ఒక పెద్ద మనిషి 65 సంవత్సరాల వయసున్న వ్యక్తి మరి ఏ ఇంట్లో అయితే తెలంగాణ ఉద్యమానికి మరి రాత్రింబవళ్ళు కష్టపడి శ్రీకారం చుట్టిండ్రో అదే ఇంట్లో అదే గదిలో వారిని మరి పోలీసుల బృందం విచారిస్తున్నది. వారు తనకు తెలిసిన విషయాలన్నీ కూడా పోలీసులతో పంచుకుంటారు. తప్పనిసరిగా కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి భయపడేటోడైతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు కాదు కాదు. చావుకే తెగించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ చావుకే తెగించి పోరాడిన వ్యక్తి కేసీఆర్ గారు. పార్లమెంటులో ఒక గొప్ప పార్లమెంటేరియన్గా కేంద్ర మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి. రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చిన వ్యక్తి. దీనికోసం అద్భుతమైన డిబేట్లు చేసి ఈ దొంగ కాంగ్రెస్ ఈ దొంగ బీజేపీలను తుత్తునియలు చేసిన వ్యక్తి. ఈ 9 మంది పోలీసులకు భయపడే సవాలే లేదు. కేసీఆర్ గారు తనకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్పడానికే వాలంటరీగా ఈరోజు సిట్టు విచారణకు వచ్చిండ్రు. సిట్టు విచారణ జరుగుతుంది. అది ఎప్పుడు ముగుస్తుంది అనేది ఇప్పుడు చెప్పడానికి మా దగ్గర సమాచారం లేదు. ఇది పూర్తిగా ఆక్షేపణీయం. మీ ప్రశ్న ఏంటంటే ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక సీనియర్ సిటిజన్ను, అదేవిధంగా ఒక ఉద్యమకారుణ్ణి, అదేవిధంగా ఒక దార్శనికుణ్ణి స్వచ్ఛందంగా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు చెప్తానని చెప్పడానికి వచ్చిన వ్యక్తిని ఇన్ని గంటలు అడగాల్సిన అవసరం లేదు. మొట్టమొదట వారికి నోటీస్ ఇచ్చిన తీరే తప్పు. రెండవది వారికి సంబంధం లేని విషయాల్లో వారిని లాగడం తప్పు. ఓకే, అదేవిధంగా మరి నేను నివాసం ఉంటున్న ప్లేస్కి వచ్చి నన్ను విచారించండి అంటే లేదు నువ్వు ఇక్కడికే రావాలని చెప్పి భీష్మించుకొని కుట్రపూరితంగా వారిని సతాయించడం తప్పు. నిజంగా ఒక సాక్షిని విచారించాలంటే 2 నిమిషాల పని. సాక్షి అనే వ్యక్తి పోలీసు మిత్రుడు, ఒక మాజీ పోలీస్ అధికారిగా చెప్తున్నాను నేను. ఒక సాక్షి అనే వ్యక్తి సపోర్ట్ చేస్తేనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుంది. సాక్షిని పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారమే చేయాలి. కానీ అలా సాక్షిని నిందితులుగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది తెలంగాణలో. ఇలా కేసీఆర్ గారు వారిని ఒక సాక్షిగా చూస్తున్నారు. సాక్షిగా చూసినప్పుడు ఇన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారిని ఇన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారిని ఇన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం కుట్రపూరితంగా కక్షతోని ప్రజల ముందర వీళ్ళను దోషులుగా నిలబెట్టాలనే కుట్రతోని చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఈ కుట్రలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, దీన్ని పూర్తిగా తెలంగాణ సమాజం ఖండించాలి. వీళ్లకు తెలంగాణ ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ ప్రజలను ఎదుర్కొనే దమ్ము లేదు. వీళ్ళందరూ కూడా దొంగల్లాగా పారిపోయే పిరికి పందలు. అందుకొరకు అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు కేసీఆర్ గారి మీద, వారి కుటుంబం మీద, బీఆర్ఎస్ సీనియర్ నాయకుల మీద విపరీతమైన అభాండాలు వేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. జై తెలంగాణ.